నా హిట్ 3 మూవీ ఎలా ఉందన్న? నాని అన్న కెరీర్లో ఒక మంచి మాస్ మసాలా బిర్యానీ బ్లాక్ బస్టర్ అండి ఇది. అసలు ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లా. అదిరిపోయింది సినిమా. ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అసలు ఈ టైప్ ఆఫ్ సినిమా. ఈ మూవీలో హైలైట్ సీన్ అంటే ఏమని చెప్తావచ్చు? నాని అన్న పెర్ఫార్మెన్సు, ఆయన యాక్టింగు, ఆయన ఫైట్స్ చింపారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉందన్న? బీజిఎం అయితే అతను నాటుకల్లు దాకా కొట్టాడేమో అనిపించింది. నాటుకల్లు దాకా కొడితే ఎలా ఉంటుంది అలా ఉంది మన బీజిఎం. సో ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చేసి నాగార్జున గారితో మూవీ తీసామనే ప్లానింగ్లో ఉన్నారంట. హిట్ 3 రిజల్ట్ చూసిన తర్వాత చేస్తా అనేసి అన్నారు. సో నాగార్జున గారు మూవీ తీయొచ్చు అనుకోవచ్చా? ఈజీగా కళ్ళు మూసుని తీసేయచ్చు. అసలు మామూలు లేదు అసలు. ఈ డైరెక్టర్తో ఈ టైప్ ఆఫ్ చేస్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అది చేసి చూపించాడు ఈ డైరెక్టర్. సో మన తమిళ్లో ఆయన ఉంటారు, విక్రమ్ సినిమా డైరెక్టర్ ఎవరండి పేరు? విక్రమ్ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అమ్మ మొగుడు ఈ సినిమా ఆ రేంజ్లో ఉంది. క్లైమాక్స్లో వచ్చి మన కార్తీక్ గారి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆయన 4లో వస్తారు. హిట్ 4లో కార్తీక్ గారు సినిమాలో అది చూపించారు. రివ్యూలు అదే చేశారు. సో అంటే అది హిట్ 4 కంటే ముందు నాగార్జున గారు వస్తారా, లేకుంటే హిట్ 4 తర్వాత నాగార్జున గారు తీసారా? నాగార్జున సినిమా తర్వాతే హిట్ 4 వస్తుంది. సో ఓవరాల్గా మీకు మూవీ ఎలా అనిపించింది? మంచి మటన్ బిర్యానీ పెట్టాడు అన్న నాకు నాని అన్న. నేను యాక్చువల్లీ పెరుగన్నం కోసం వచ్చా, మటన్ బిర్యానీ పెట్టాడు అన్న. ఇది నానిది డిఫరెంట్ ఉంది మూవీ. మొత్తం వైలెన్స్ ఉంటుంది. అర్థం కాలే. రక్తాలు చెందించడం ఏందన్నా? అసలు నానిని ఎప్పుడు ఇట్లా చూడలేదు. ఏదో జూనియర్ ఎన్టీఆర్ని చూసినట్టే ఉంది నానిని. సూపర్ యాక్టింగ్. న్యాచురల్, అంతే, న్యాచురల్ స్టార్ అది. ఆయనకి న్యాచురల్ స్టార్ తీసేసి వేరే ఏమన్నా పెట్టుకోవచ్చా అంటే ఏం లేదన్న. న్యాచురల్గానే యాక్టింగ్ చేసిండు, కిరాక్ చేసిండు. రేటింగ్ ఇవ్వచ్చు, 4 రేటింగ్ ఇవ్వచ్చు. ఓకేనా? హిట్ 1 బాగుందా, హిట్ 2 బాగుందా, హిట్ 3 బాగుందా? హిట్ 3 నార్మల్ ఉంది, హిట్ 1 అంత లేదు. కానీ హిట్ 3 దాని గురించి వచ్చి చూడొచ్చు అంతే. హిట్ 4 కూడా వస్తుందని చెప్పేసి అన్నారు. క్రాంతిది, కార్తీక్ నాని గారు ఇన్ని రోజులు క్లాస్ అనుకున్నారు. నాని గారు ఊరా మాస్. హిట్ 1 బాగుందా, హిట్ 2 బాగుందా, హిట్ 3 బాగుందా? హిట్ 1 నచ్చింది. హిట్ 1 అంటే ఇది కూడా బాగానే ఉంది, కానీ హిట్ 1 బాగుంది. ఇది నాని గారు యాక్టింగ్ ఎలా ఉందా? వైలెన్స్ ఎక్కువ ఉందా? చాలా ఎక్కువ ఉంది అన్న. ఇక్కడ మొత్తం అంతా రక్తపాతం. యాక్టింగ్ ఎలా అనిపించింది అసలు నాని గారు? బాగుంది. సో అన్ని సినిమాలతో కంపేర్ చేసి ఇందులో యాక్టింగ్ ఎలా ఉందన్న? నాని గారిదా చాలా బాగుంది. కానీ ఏంటంటే హిట్ 1 ఒకటి చాలా బాగుంటుంది. హిట్ 3 అంటారా ఏదో ఉంది, కానీ మ్యూజిక్ అయితే చాలా బాగుంది అన్న. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. హిట్ 1 బాగుందా, హిట్ 2 బాగుందా, హిట్ 3 బాగుందా? అట్లా అని చెప్పలేము, 3 బాగున్నాయి. 3 బాగుంది. సో బీజిఎం ఎలా ఉందన్న? బీజిఎం బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా చేసినారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సెకండ్ హాఫ్ సూపర్. అంటే యాక్టింగ్ ఎలా ఉందా? నాని బాగా చేస్తాడన్న. ఇట్లా తెలుసు కదా, న్యాచురల్ స్టార్ అంతే. అంటే ఇంతకుముందు న్యాచురల్ స్టార్ అని ఉంది కదా, సో ఇప్పుడు దాంతో తీసేసి వేరే ఏమైనా అభివృద్ధి రావచ్చు అనుకోవచ్చు? అట్లా అని చెప్పలేము. న్యాచురల్ స్టార్ అంటే న్యాచురల్ స్టార్. యాక్టింగ్ అట్లా ఉంటుంది కాబట్టి. నాని గారు యాక్టింగ్ ఎలా ఉందన్న? చాలా బాగుంది. మంచి యాక్షన్ ప్యాక్ మూవీ. బీజిఎం కూడా బాగుంది. బీజిఎం చాలా బాగుంది. నాని గారు యాక్టింగ్ కూడా ప్లస్. పాటలు ఎలా ఉన్నా? పాటలు అంతగా లేవు, కానీ ఓవరాల్ యాక్షన్ అయితే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే హైలైటింగ్. అంటే మొత్తం మాస్ మూవీ మొత్తం వైలెంట్ అయినా సినిమా అంతా? వైలెంటే, బ్లడ్. అంటే ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత నాగార్జున గారితో సినిమా తీస్తా అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ని చూసి నాగార్జున గారు ఆయనకు అవకాశం ఇస్తారు అనుకోవచ్చా? ఇవ్వచ్చు మేబీ. ఎందుకంటే నాగార్జున గారు ప్రీవియస్ కూడా మూవీ ట్రై చేశారు. సో మేబీ ఆ రిజల్ట్లో ఇలా రావచ్చు కూడా. అన్న ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు హిట్ 4 అనేది వస్తుంది, దాంట్లో కార్తీక్ గారు అనేసి వస్తారని చెప్పేసి చెప్పారు. కాబట్టి హిట్ 4 కంటే ముందు నాగార్జున గారు వస్తారా, లేకుంటే నాగార్జున గారి తర్వాత హిట్ 4 వస్తుంది అనుకోవచ్చు? మోస్ట్లీ హిట్ 4 అనుకుంటున్నా. అన్న మూవీ ఎలా ఉంది? వెళ్ళొచ్చు, ఓకే. అంటే వైలెన్స్ చూడగలను అంటే వెళ్ళొచ్చు, కానీ చాలా బాగుంది. 5. నాని గారి యాక్టింగ్ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. హిట్ 1 బాగుందా, హిట్ 2 బాగుందా, ప్రతి పాటు బాగుంది. హిట్ 4 కూడా వస్తుందని చెప్పేసి. అవును అన్న మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. క్లైమాక్స్ ఇది చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్లో ఇద్దరు యాక్టర్స్ వస్తారన్న. నేను చెప్పాను కానీ సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. 4 ఇంకా పెద్దగా ఉంటుంది అన్న. చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న.
లేదు లేదు అట్లేం లేదు. హిట్ 1 బాగుందా, హిట్ 2 బాగుందా, హిట్ 3 బాగుందా? హిట్ 3 అసలు వేరే లెవెల్. మొత్తం వైలెంట్ మేడం సినిమా. వైలెంట్ ఉంది ఫుల్. మాస్ జాతర. హిట్ 4 కూడా అట్లాగే ఉంటుంది అనుకోవచ్చా మేడం? మేడం హిట్ 4 కూడా Obvious. చాలా బాగా యాక్టింగ్ చేసిండు నాని. న్యాచురల్ స్టార్ నాని ప్రూవ్ చేసుకుండు భయ్యా. మేడం హిట్ 4 వస్తుంది అనేసి. అవును, అది ఎలా ఉండవచ్చు అనుకోవచ్చు? బాగానే ఉంటుంది. అంటే దీంట్లో ఎట్లా అయితే వైలెంట్ చూపించారో దాంట్లో కూడా అలాగే ఉంటుంది అనుకోవచ్చు. ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇన్వెస్టిగేటింగ్గా చేస్తే కూడా బాగుంటుంది. మేడం నాన్నగారు యాక్టింగ్ ఎలా ఉంది? క్రేజీ చింపేశారు. సో ఇంతకుముందుకు న్యాచురల్ స్టార్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు వచ్చేసి న్యాచురల్ స్టార్ తీసేసి వేరే ఏమైనా బిరుదు పెట్టచ్చు అనుకోవచ్చా? నో, న్యాచురల్ స్టారే కదా. మేడం ఇంకొకటి మేడం క్వశ్చన్, ఇప్పుడు శైలేష్ కుమార్ గారు వచ్చేసి నాగార్జున గారితో మూవీ అనౌన్స్ చేశారు. సో అది ఈ రిజల్ట్ చూసి చెప్తా అని చెప్పేసి నాగార్జున గారు అన్నారంట. సో ఈ సినిమా చూసినాక ఏమనొచ్చు? ఐ థింక్ ఈ విల్ పక్కా తీస్తారు. డైరెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది మూవీ. యాక్చువల్లీ నాని ఎంత ఎఫర్ట్స్ పెట్టారో డైరెక్షన్ కూడా అంతే బాగుండింది. అండ్ మీకు సీన్స్ నచ్చుతాయి, టేక్స్ నచ్చుతాయి, కట్స్ ఎలా తీస్తారు, అండ్ ఒక్కొక్కటి చాలా యూనిక్గా వేరే షార్ట్స్ ఇచ్చున్నారు. అండ్ సస్పెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీరు మూవీ చూస్తున్నప్పుడు మీకు ఆడియన్స్గా ఎప్పుడు డౌట్ ఉంటుంది, ఏదో ఒక ఏదో ఒక టాపిక్ పైన ఏదో ఒకటి. అండ్ బాగానే ఉండింది, తట్టుకోవచ్చు. ఏమంత లే అంతేం లేదు. చాలా వైలెంట్ ఉంది అనేసి అన్నారు కదా. లేదు, బాగానే ఉండింది. మరీ అంత ఏదో ఘోరంగా ఏం చూపించాలి, చూడొచ్చు, కళ్ళతో చూడొచ్చు. రక్తం మొత్తం ఎయిర్లై పారింది అనేసి అన్నారు. అది ఏ మూవీలో అయినా ఉండింది కదా, రక్తం ఉంటే రక్తం ఉందంతే. హిట్ 1లో హిట్ 2లో లేదు, కానీ హిట్ 3లో మాత్రం చాలా వైలెంట్ ఉంది, రక్తం. అవును చాలా ఉంది, బట్ బాగుంది. ఇట్లా కోసి నరికి చంపిండి ఇట్లా ఒక్కొక్కటి రక్తం ఎయిర్లై పారింది అన్నారు. చాలా ఎక్కడన్నా చూసినట్టు ఉన్నది. చూసినా చాలా బాగున్నది. నానిక ఘోరంగా సెట్ అయినాయి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హిట్ 1 బాగుందా, హిట్ 2 బాగుందా? ఆల్మోస్ట్ 3 బాగున్నాయి. ఇదైతే ఇంకా చంపేసింది మొత్తం సినిమా. హిట్ 3. హిట్ 4 అయితే ఘోరంగా ఎక్స్పెక్ట్ చేయరు అసలు. కిందికి నన్ను అక్కడ వీడియో తీస్తాను చూడొచ్చు. బీజిఎం ఎలా ఉంది మేడం? చూడొచ్చు. హీరో సూపర్ అసలు. క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు అసలు. క్లైమాక్స్ అందరూ కూర్చొని చూసిన ఇట్లా. మేడం బీజిఎం ఎలా ఉంది మేడం? బీజం అయితే అబ్బా గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. చంపేసిండు. ఇందులో ఇంకా ఆయనకి ఈ సినిమా చూసి ఇంకా లెవెల్ అయిపోయాడు. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఇంత ముందుకు న్యాచురల్ స్టార్ అని ఉండే, సో ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని ఉండే. ఫైర్ అందరూ కూడా ఉండదు ఇంకా అంత డబుల్. నెక్స్ట్ మస్త్ అట్లా ఏమనుకోరు. మాకు అలా ఎలా అయితే చూడాలనుకున్నాం అలా చూసినాం. అంటే న్యాచురల్ స్టార్ ఇప్పటి వరకు కమర్షియల్ గానే కనిపించారు, ఇప్పుడు ఫుల్లీ యాక్షన్ లో కనిపించారు, బ్లడ్ బాత్ లో కనిపించారు. మీకు ఎలా అనిపించింది? అది చెప్తున్నా కదా, మేమైతే ఎలా అయితే చూడాలనుకున్నామో అలా చూసాం. సో ఐ లవ్ ద మూవీ. అయితే శైలేష్ కలను ఒకటి చెప్పారు, స్ట్రిక్ట్ గా 18+ వాళ్ళే చూడాలి సినిమా. కంపల్సరీ 18+ వాళ్ళే చూడాలి. అండ్ మూవీలో ఏదైతే థీమ్ చూపించారో ఆ థీమ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే కనెక్ట్ అయితే ఇంత యాక్షన్ ఉండడం కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎవరికైతే ఆ చూపించిన థీమ్ అయితే తెలియని వాళ్ళకైతే కొంచెం అర్థం కాదు ఇంత యాక్షన్ గురించి. సో ఫైనల్ చెప్పలేదంటే నాని అనే హిట్ 1 హిట్ 2 కూడా చూసారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ అంటే మొత్తంగా అయితే 3 మూవీస్ నచ్చాయి. ఒక్కొక్క మూవీ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇది కూడా అదే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో ఉంటుంది. ఆ రెండు చాలా వైలెన్స్ గా కనిపిస్తాయి, దానికి మించి వైలెన్స్ దాంతో పోలిస్తే ఇది వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. న్యాచురల్ స్టార్ అలాగే ఉంటుంది, అన్నయ్య మారాడు. బట్ ఒక హీరో అన్నాక అన్ని తీయాలి కదా, అన్నిట్లో తీయాలి కాబట్టి తీసాడు. క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ ట్విస్ట్ అంటే బాగుంది. క్యామియోస్ గురించి చెప్పాలి కదా, ఆల్రెడీ డైరెక్టర్ వీళ్ళందరూ క్యామియోస్ గురించి చెప్పారు కాబట్టి ఆ క్యామియోస్ కూడా బాగున్నాయి, అన్ని ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ. హిట్ 4కి ఏమైనా హింట్ ఇచ్చారా? ఎవ్రీ మూవీలో ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా ఇచ్చారు. మామూలుగా లేదు అసలు. ఏం నచ్చింది మూవీలో? సినిమా మొత్తం అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అసలు మామూలు కాదు. మామూలుగా అంటే ఈ మన ఇంతకుముందు సినిమాలల్లో దానికి అమ్మ మొగుడు ఉంది. అంటే దసరా వాటితోటి కంపేర్ చేసేలా ఉందా, లేకపోతే డబుల్ త్రిబుల్ కనిపిస్తుంది? అట్లేం లేదు. అది ఒక డిఫరెంట్ జానరు, ఇది ఒక డిఫరెంట్ జానరు. బట్ దీంట్లో మాత్రం చాలా సెటిల్డ్ అంటే చాలా సెటిల్డ్ ఉంది. అంటే హిట్
1 హిట్ 2 కూడా చూసారు కదా, వాటితో కంపేర్ చేస్తే ఈ థర్డ్ కేసు మీకు ఎలా అనిపించింది? హిట్ 1 హిట్ 2 అదొక డిఫరెంట్గా వెళ్తుంటాయి, బట్ ఇదొక చాలా వైలెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది కథ. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమాలో హైలైట్స్ అంటే నాని యాక్టింగ్, మేకింగ్ ఒకటి, అండ్ రియల్ లొకేషన్స్లో చాలా వరకు షూట్ చేసిళ్ళు, అందరు యాక్టింగ్ బాగుంది. అంటే ఇప్పుడు సినిమాలో 18+ వాళ్ళు స్ట్రిక్ట్గా చూడాలి అని చెప్పారు, అంత భయపెట్టే విధంగా ఉందా మూవీలో? అంటే వైలెన్స్ ఉంది, ఎక్కువగా వైలెన్స్ ఉంది. సో ఆ వైలెన్స్ని మెయిన్గా ఫోకస్ చేసి వైలెన్స్ అయితే ఎక్కువ జరిగింది, పాతం ఉంది దీంట్లో. నాని ప్రొడ్యూసర్గా విన్ అయ్యాడా లేకపోతే హీరోగా చూపించాడా అంటే ఏం చెప్తారు? నాని నాకు అర్థం కాలేదు. ప్రొడ్యూసర్గా విన్ అయ్యాడా లేకపోతే హీరోగా చూపించాడా తన టాలెంట్? అట్లేం లేదు, అంటే సెట్ ఉంది, ప్రొడక్షన్ సైడ్ ఆల్సో ఓకే అండ్ యాక్టింగ్ ఆల్సో ఓకే, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడ ప్రొడక్షన్ సైడ్ కానీ లేకపోతే యాక్టింగ్ సైడ్ కానీ ఏం డిఫరెన్సెస్ ఏం లేవు. హిట్ 4కి హింట్ ఇచ్చారా? హిట్ 4కి హింట్ ఇచ్చారు కదా ఆల్రెడీ. కార్తీ మన తమిళ్లో కార్తీ చేస్తూ లాస్ట్లో అయితే ఒక షార్ట్ అయితే చూపెడతారు.